ఓటుకు కోట్లు కేసులో హైకోర్టును ఆశ్రయించారు మత్తయ్య. తనకు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్న నోటీసులు ఇప్పించారని పిటిషనర్లు పేర్కొన్నారు. కేసు వివరాలు తెలియకుండా రెండు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. తనకు న్యాయవాదిని నియమించాలని కోరారు. నాకు సంబంధించిన వ్యక్తులు ఏపీ ప్రభుత్వం కానీ వాళ్ళను సంప్రదించినప్పుడు నాకు నోటీసులు ఇచ్చారు. నేనైతే హాజరయ్యే ప్రసక్తి లేదు. ఏం చేయాలన్నప్పుడు వారు ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకుండిపోయారు. నా భార్య పిల్లలు మేము ఆందోళన పరిస్థితిలో ఉండి ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి ఈరోజు రిజిస్ట్రార్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ అధికారులు వచ్చినందుకు ఏసీబీ అధికారుల పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. ఈ ఏసీబీ అధికారులకు ప్రేరేపించిన ఎవరైతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రను వెలికి తీసి వాళ్ళని కూడా కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేసి నాకు స్టే మంజూరు చేయడం మాత్రం కాదు, అయ్యా ఇక స్టేతో ఉంటే గిట్నే అవుతుంది, నా స్క్వాష్ పిటిషన్ ఆమోదింపజేసి నన్ను ఈ కేసు నుంచి విడుదల దయచేయండి మహాప్రభు అని చెప్పి నేను సీజే గారి ప్రాధేయపడడానికి ఈరోజు కోర్టు దగ్గరకు వచ్చిన. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ విజయవాడలో నా ప్రాణానందం చెప్పి నేను పెట్టిన కేసు కానీ కేసీఆర్ మీద పెట్టిన కేసుల విషయం కూడా ఆ కేసు నెంబర్లు ఆ డేట్ ఎప్పుడుందో లిస్టింగ్గా పోస్టింగ్గా ఊస్టింగ్గా కూడా నాకు తెలియకుండా ఉంది. ఆ కేసు వివరాలు కూడా ఇస్తే నేను ఒక స్వచ్ఛందంగా న్యాయస్థానాన్ని ఒకటే వేడుకుంటున్నా. నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్థాయి లేదు. ఆ టీడీపీ అడ్వకేట్లు కానీ ఇటు టీఆర్ఎస్ అడ్వకేట్లు కానీ నాకు సహకరిస్తలేరు. దయచేసి నాకు ఒక న్యాయవాదిని కేటాయిస్తే ఈ కేసు ఆ కేసు అన్నింటిలో కూడా నేను అప్రూవర్గా మారిపోయి నా యొక్క నిష్పాక్షికతను నా యొక్క నిజాయితీని చాటుకుంటా. ఈ రాజకీయ పార్టీల ఒత్తిడిలో ఇప్పుడు చెప్తే ఏమొస్తుందో చెప్పకుండా ఏమొస్తుందో. ఇప్పుడు ఈడైతే నోటీస్ ఇచ్చిండు, మరి అవతలోడు నోటీస్ ఇవ్వకుండా నన్ను వేసుకపోయి ఎక్కడ దాచిపెట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నాకు వెంటనే తగిన రక్షణ కల్పించాలి. నాకు ఈ కేసు నుంచి విడుదల దయచేయాలి. నాకు న్యాయవాదిని కేటాయించాలని నేను వేడుకుంటున్నాను.